ఓకేనా. ఇక చూడండి 1 2 3 4 5 6 కదా, ఇవి ఏం చేస్తున్నాయంటే ఇలాగా 1 2 3 4 5 6 7 8 ఈ 8 ఎలక్ట్రాన్స్ని షేర్, ఇందులో ఉన్న ఈ వేరే పక్కన ఉన్న O2 పరమాణువులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని ఇవి షేర్ చేసుకుని ఇది స్థిరంగా ఉండడం కోసం 8 ఎలక్ట్రాన్స్ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ ఏంటి, ఇంకో పరమాణువు, ఇందులో 6 ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తుంది, దీంతో షేర్ చేసుకుని ఇది ఒక స్థిరంగా మారింది. సో ఇలాగా ఒక ఎలక్ట్రాన్స్ మనం షేర్ చేసుకుంటున్నాయి ఇవి. ఓకేనా, షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి వీటిని ఏమన్నా మనం సంయోజని బంధం అన్నాం. ఓకేనా, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇందులో ఆల్రెడీ 6 ఉన్నాయి. ఇక్కడ నుంచి పక్కన ఉన్న ఇంకో ఓ పరమాణువు నుంచి 2 ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తున్నాం, ఇది షేర్ చేస్తుంది. ఓకేనా, టోటల్గా మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది స్థిరంగా ఉంటుంది, ఇది స్థిరంగా ఉండి మనకు O2 అనేది ఒక అణువు అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైంది.